నమస్కారం. బిల్వం హర్బల్స్ వెల్నెస్ పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం. మీరు చాలాసార్లు మేము డయాబెటీస్ గురించి మాట్లాడడం కానీ, ఆయుర్వేదం ఎలా చూస్తుందని కానీ, లేకపోతే బిల్వం హర్బల్స్ ఆయుర్వేదిక్ ఇంటెలిజెన్స్ డయాబెటీస్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఎలా క్యూర్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోం. ముందర మనం ఆలోచిస్తే మనకి ఎంతమందికి మన ఆరోగ్యం గురించి తెలుసు? మన శరీరం ఎప్పుడు ఎలా పనిచేస్తోంది, మన శరీరం మనకి ఇస్తున్న సిగ్నల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకు అసలు అర్థం అవుతున్నాయా? మనం వాటికి పరిచయంగా ఉన్నామా? మన శరీరం మనకి చెప్తున్నది నాకు ఇక్కడ నొప్పిగా ఉందనో, లేకపోతే నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉందనో, అవన్నీ మనకి తెలుస్తున్నాయా? తెలుసుకోగలుస్తున్నాం? లేకపోతే మన బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల అసలు మనలో జరిగే మార్పుల్ని మనం మర్చిపోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం కొత్తగా చెప్పడం లేదు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అని అంటారు. కానీ ఎందుకు అలా అయింది? మన దగ్గర ఆయుర్వేదం ఉంది, అయినా కూడా మనకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఒకసారి మాట్లాడుకుందాం. మనందరం తెలుసుకుందాం ఏమవుతుందో మనతో. ఆయుర్వేదం ఏం చెప్తా ఉంది, అలాగే బిల్వం హర్బల్స్ ఏం చెప్తాం, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మనం ముందర ఆయుర్వేదంలో డయాబెటీస్ అంటే ఏంటి, మన వెస్టర్న్ మెడిసిన్ దాన్ని ఎలా చూస్తుంది, మన ఆయుర్వేదం ఎలా చూస్తుందో తెలుసుకుంది. ఆయుర్వేదం ప్రకారం డయాబెటీస్ అంటే మధుమేహం అంటారు. ఇప్పుడు మీరు వెస్టర్న్ మెడిసిన్ చూసారనుకోండి, అందులో టైప్ 1 అని, టైప్ 2 అని ఉంటుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం అయితే మనకి హెల్త్ కండిషన్ వచ్చిన 3 కారణాలు అంటే 3 దోషాలు ఉన్నాయి. అవి ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఏదో ఒక హెల్త్ కండిషన్ దానికి రిలేటెడ్ మనకు వస్తుంది. సో ఆ 3 దోషాలు ఏంటి? వాత, పిత్త, కఫ. ఇవన్నీ సరిసమానంగా ఉంటే అప్పుడు మన ఆరోగ్యం బాగుంది. కానీ ఏది గతి తప్పినా బ్యాలెన్స్ మన శరీరాన్ని తప్పుతుంది. సో ఆయుర్వేదం ప్రకారం మధుమేహం 20 రకాలుగా చెప్పబడి, 2 రకాలుగా, అండ్ ప్రతి దానికి కూడా ఏదో ఒక దోష ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లనే వస్తుంది. సో అది మనం స్టడీ చేసాక దాని ప్రకారం ఎటువంటి దినచర్య పాటించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మందులు తీసుకోవాలి, అప్పుడు మనకి డయాబెటీస్ ఎలా తగ్గుతున్నది, ఇది ఆయుర్వేదం పని. ఇప్పుడు దోషాలు ఎటువంటివి ఉన్నాయి, ఏ దోషం మనకి యాక్చువల్గా ఇంబ్యాలెన్స్ ఉంటే డయాబెటీస్ మధుమేహం అన్నది వస్తుంది? కఫ దోషం, తర్వాత మన పిత్తం. ఈ రెండింట్లో కానీ ఏది ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే 2 ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు మధుమేహం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు కఫం ఉందనుకోండి, దానివల్ల మనకి అరుగుదల తగ్గిపోతుంది, మనకి పని చేయాలని అనిపించదు, మన బరువు పెరిగిపోతాము, ఇవన్నీ జరుగుతాయి. మెటబాలిజం బేసికలీ స్లో డౌన్ అయ్యి. అదే పిత్తం వల్ల మనకి మధుమేహం వచ్చిందనుకోండి, మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, సన్నబడిపోతాము, డయాబెటీస్ రాదని నీరసపడిపోతాము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ 2 రకాల వల్ల కూడా మనకి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిల్వం ఎలా చూస్తాం? ఆయుర్వేదిక్ ఇంటెలిజెన్స్ అని ఉపయోగించి బిల్వం హెర్బల్ సప్లిమెంట్ మేము ఎలా చేస్తాము అని మీరు అనుకుంటే, ఫస్ట్ మేము ఏం చేస్తాం, మా దగ్గరికి ఎవరైనా వస్తారు, మాకు ఇలాగ డయాబెటీస్ ఉంది, ఇవి మాది ఫాస్టింగ్ అని, తర్వాత తిన్న తర్వాత 2 గంటల తర్వాత అని, HbA1c ఇంత అని వస్తారు. వాళ్ళతో ఫస్ట్ మేము వెంటనే ఒకే సైజ్, 1 size fits all అది ఉండదు. అందరికీ ఒకే రకమైన సప్లిమెంట్స్ మేము ఇవ్వం. ఫస్ట్ వాళ్ళతో ముందర మాట్లాడతాం, అర్థం చేసుకుంటాం వాళ్ళ దినచర్య ఏంటి, అంటే రోజు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకి పడుకుంటారు, అలాగే రోజంతా ఎటువంటి పనులు చేస్తారు, ఎటువంటి ఆహారం తీసుకుంటారు, వాళ్ళ ప్రొఫెషన్ ఎటువంటిది, అందులో వాళ్ళకి ట్రావెల్ ఉందా, రెగ్యులర్గా ఎటువంటి డైట్ తీసుకుంటారు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు,
రిలేషన్షిప్స్ ఏంటి, స్ట్రెస్ ఏమైనా ఉందా, ఇలాగ అన్ని రకాలు మేము వాళ్ళని తెలుసుకొని మాట్లాడి డీటెయిల్డ్గా వాళ్ళకి ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, అంటే కాన్స్టిపేషన్ ఉందా, లేకపోతే ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే బీపీ ఉందా, లేకపోతే రాత్రి నిద్ర పట్టడం లేదా, ఇలాంటి అన్ని రకాల డీటెయిల్స్, వాళ్ళ స్కిన్ డ్రైగా అయిపోయిందా అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఒక ప్లాన్ వేస్తామండి. ఎటువంటి ప్లాన్? వాళ్ళు సులభంగా ఈ దినచర్య ఏదైతే వాళ్ళు అడాప్ట్ చేసుకోగలరో, వాళ్ళ ప్రజెంట్ లైఫ్ స్టైల్, ప్రొఫెషన్ డిమాండ్స్, ఇవన్నీ అలాంటి ఒక ప్లాన్ తయారు చేస్తాం. సో దట్ వాళ్ళు సులభంగా ఇది ఎగ్జిక్యూట్ చేయగలుస్తారు. అలాగే వాటితో పాటు కొన్ని సప్లిమెంట్స్. జనరల్గా డయాబెటిక్ కేర్ కిట్ అని ఉంది. అందులో 3 రకాల పౌడర్స్ వస్తాయి. ఒకటి ఆమ్లా టర్మరిక్ బ్లెండ్, ఒకటి టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్, ఇంకొకటి నీమ్ పలాష్ బ్లెండ్ విత్ బేమెంథల్స్. ఇవి ఇస్తాం. అన్నీ న్యాచురల్, 100%. ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వేయకుండా చేసింది. 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి వీటితో. ఇప్పుడు ఆమ్ల పసుపు చూర్ణం తీసుకున్నాం. దాంతో ఏమవుతుంది, మన అన్ని ఆర్గాన్స్ ప్రొటెక్ట్ అయి ఉంటాయి. డయాబెటీస్ లెవెల్స్ కిందకి రావడం మొదలై. పసుపు పాలల్లో కలిపి తాగుతాం, టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్. దాంతో ఏమవుతుంది, ఆ పాలతో ఒకటి మనకి కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఎటువంటి లోపాలున్నా తగ్గిస్తుంది. మన శరీరం ఎనర్జెటిక్గా ఉండడానికి, రోజంతా మనం ఫ్రెష్గా ఉండడానికి, పరుగులు తీయడానికి ఈ పాలు చాలా ఉపయోగపడతాయి. నెయ్యి వేసుకు తాగాలి. అలాగే 3వది నీమ్ పలాష్ బ్లెండ్. అది బేసికలీ మేము డయాబెటీస్కి, ప్యాంక్రియాస్, లివర్ రిజువనేషన్కి ఇస్తాం. మీరు ఒకటి అర్థం చేసుకో, ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ అనే ఒక పదార్థాన్ని మన ప్యాంక్రియాస్ సెక్రేట్ చేస్తుంది. అది న్యాచురల్గా సెక్రేట్ చేసేది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి షుగర్ ఏమని మన శరీరంలో, మన రక్తం, తర్వాత మన మూత్రంలో కనిపిస్తుంది. అది అలా కనిపిస్తున్నప్పుడు అంటే మన ప్యాంక్రియాస్ వీకెన్ అయింది. అందుకని బిల్వంలో ఉండే ఈ నీమ్ పలాష్ బ్లెండ్ ఏదైతే ఉందో ఆ ప్యాంక్రియాస్ని, లివర్ని రిజువనేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఏమీ ఇన్సులిన్ ఇవ్వక్కర్లేకుండా మన శరీరమే మళ్ళీ మన ఇన్సులిన్ సెక్రేట్ చేసే పరిస్థితికి మనం తీసుకొస్తాం. ఇది బిల్వం హెర్బల్స్ పద్ధతి. మనం కొన్ని ఉదాహరణలు మాట్లాడుకున్నాం. మా దగ్గరికి వస్తారు, మాకు ఇలా డయాబెటిక్ కండిషన్ ఉంది, మా రిపోర్ట్స్ ఇవి, ఇప్పుడు మేము ఏం చేయాలి? 2 రకాల సినారియోస్ మాకు వస్తాయి. ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి వెస్ట్రన్ మెడిసిన్ అంటే బేసికలీ మెట్ఫార్మిన్ కానీ లేకపోతే ఎటువంటి మందులు ఇప్పటివరకు వేసుకోవడం లేదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చిట్కాలు, ఆహారం అన్నీ సరిదిద్దుకొని మెయింటైన్ చేస్తారు. ఒక ఆవిడ అలాగే వచ్చారు మా దగ్గరికి. ఆవిడకి ఒక 3-4 ఏళ్ళ బట్టి ఉంది డయాబెటీస్. కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఎటువంటి మందులు వేసుకోలేదు. ఆయుర్వేదం వేసుకోలేదు, అటు ఎలోపతి కూడా వేసుకోలేదు. అది ఆవిడ ఎంత ఆహారం, ఆవిడ దినచర్య అన్నీ మార్చుకొని ఆవిడ అందులోనే మేనేజ్ చేసుకుంటున్నారు. తను పూర్తిగా రేంజ్ నార్మల్కి రాలేదు, పెరగలేదు కానీ నార్మల్కి రాలేదు. సో మా గురించి తెలుసుకున్నారు, వచ్చారు, నాతో మాట్లాడారు. ఆవిడ ఈ సప్లిమెంట్స్ మొదలెట్టారు. ఆవిడకి డైట్ కూడా ఆవిడ పాటిస్తున్నది ఇంకొంచెం చాలా కొద్దిగా కరెక్షన్స్ చేయవలసి వచ్చింది నాకు. ఆవిడకి 2 వారాల్లో డయాబెటీస్ నార్మల్ రేంజ్కి వచ్చేసి. సో ఎప్పుడు ఏ మందులు తీసుకోకపోతే ఈ ఒక్క సప్లిమెంట్స్తో కూడా మనం డయాబెటీస్ని నార్మల్ రేంజ్కి తీసుకురావచ్చు. ఎందుకంటే సప్లిమెంట్స్తో పాటు మన దినచర్య, ఆహారం ఇవన్నీ కరెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు మందులు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు కానీ డయాబెటీస్ కంట్రోల్కి రాలేదు, ఏం చేయాలో తెలియదు, చాలా ప్రయత్నించారు, ఎన్ని చేసినా ఏవి తగ్గడం లేదు, చాలా లెవెల్స్ స్టబ్బన్గా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఇవన్నీ అర్థం చేసుకొని, ఎప్పుడో ఒక ఆయన చెన్నైలో ఉంటారు, ఆయనతో మేము అలాగే చేసాం. తీసుకోండి, మీరు ఆ మందులు వేసుకుంటూ ఇది చేయండి. ఆయనకి 6 నుంచి 8 నెలలు పట్టింది. మొదట్లో అనుమానం వచ్చింది, మేడం మీకు తగ్గుతుందా, నిజంగానేనా, నాకు మామూలుగా అయితే బాగుంది, నాకు ఎనర్జీ చాలా ఉంది, ఇప్పుడు నాకు నీరసం లేదు, నేను పని చేయగలుస్తున్నాను, చక్కగా ఆఫీస్కి వెళ్ళగలుస్తున్నాను,
కానీ షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గడం లేదు. ఆబ్వియస్లీ, ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి ఉన్న వెంటనే ఎలా తగ్గుతాయి? ముందర మన సప్లిమెంట్స్, తర్వాత దినచర్య, మన శరీరం తెలుసుకోవాలి. ఇలాంటిది ఏదో నాకు వస్తున్నది, నాకు ఆహారం ఇలాంటి ఆహారం పడుతోంది, ఈ టైంకి లేస్తున్నది, ఈ టైం నుంచి ఈ టైం పని చేస్తోంది. ఇవన్నీ మార్పులు శరీరానికి ముందర అలవాటు అయిన తర్వాత అది పనిచేయడం మొదలవుతుంది. దానికి 1 నెల 2 నెలలు ఇవ్వాలి అలవాటు పడతాను, వెంటనే కానీ 6 నుంచి 8 నెలల్లో ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఆయన వాడుతున్నారు, కానీ దినచర్య ఇప్పుడు నెమ్మదిగా డయట్లో, ఆహారంలో ఎటువంటి ఇవి చెప్పాము రెస్ట్రిక్షన్స్ అవి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి రిలీవ్ చేస్తాం, అదే టెస్ట్ చేస్తాం. ఇలాగా మేము పూర్తిగా రికవరీ, హెల్త్కి ఆ జర్నీలో మేము వాళ్ళతో ఉంటాం, మీతోనే ఉంటాం. మీరు పూర్తిగా రికవర్ అయ్యే వరకు కూడా బిల్వం మీతోనే ఉంటుంది, ఏదో మందులు సప్లిమెంట్స్ ఇచ్చేసామని కాదు. ఇలాగా ఆయుర్వేదం ప్రకారం చాలా చక్కగా ఈ హెర్బల్ సప్లిమెంట్స్తో పాటు దినచర్య ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు అర్థం చేసుకోండి. మందులు వేసేసుకుంటున్నాం అయినా మాకు తగ్గడం లేదు అంటే అవ్వదు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు మనకి బయట నుంచి మందులు వేసుకుంటున్నావు, ఈ ఆయుర్వేదం వేసుకుంటున్నావు, అయినా మనకి తగ్గడం లేదే అని. ఎందుకంటే ఒట్టి మందులే మనకి మధుమేహానికి, డయాబెటీస్కి పని చేయదు. చాలా మనం కష్టపడాలి. మన పిత్తం, కఫం, ఋతువులు మారుతుంటాయి, సీజన్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మన దోషం ఒకటి తగ్గచ్చు, ఒకటి హెచ్చవచ్చు, బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. సో ఇది రెగ్యులర్గా అన్ని రకాలు మనం పాటిస్తూ ఉంటేనే డయాబెటీస్ మనకి తగ్గుతుంది. ఇప్పుడు మన వెస్టర్న్కి ఆయుర్వేదానికి తేడా ఏంటో చూద్దాం. వెస్టర్న్ ఏంటి, మందులు ఇస్తారు, వాళ్ళ ఆహారం తీపి వస్తువులు తినద్దు అని చెప్తారు, కార్బ్స్ ఎక్కువ తినద్దు అని చెప్తారు, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఆయుర్వేదం మన మనస్సు, మన శరీరం, తర్వాత మనలో ఉండే మన స్పిరిచువల్ జర్నీ, ఇవన్నీ కూడా మనని అవేకెన్ చేస్తుంది. అవన్నీ మనం పాటిస్తే, స్ట్రెస్ తగ్గిస్తేనే మనకి డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంది. ఇది నేను ఒక ఉదాహరణతో చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్పిన ప్రకారం మందులు వేసుకుంటున్నారు, చెప్పిన ప్రకారం దినచర్య పాటిస్తూ ఉండేవారు, కానీ ఆవిడకి అస్సలు తగ్గడం. ఏంటైంది అని బాగా మాట్లాడి అర్థం చేసుకుంటే, ఆవిడ జాబ్ వల్ల ఆవిడకి స్ట్రెస్ విపరీతంగా ఉంది. ఆఫీస్లో సరిగ్గా ఉండకపోవడం, కొట్లాట్లు అవ్వడం, దాంతో ఆవిడకి స్ట్రెస్ పెరిగిపోవడం. సో ఆహారం అంతా మిల్లెట్ డైట్ పెట్టుకున్నారు, చెప్పిన ప్రకారం మందులు వేస్తుంటున్నారు, ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. అప్పుడు ఆవిడకి చెప్పాము, ప్రాణాయామ చేయండి, యోగ నిద్ర చేయండి, తర్వాత కొంచెం యోగ ఆసనాలు వేయండి, సూర్య నమస్కారం లాంటి. అది ఆవిడ చేసి వచ్చాక మీరు నమ్మరు, ఎంతో చక్కగా డయాబెటీస్ తగ్గిపోతుంది, నార్మల్ రేంజెస్కి వచ్చింది. సో ఆయుర్వేదం బిల్వం హంబల్స్లో ఈ ప్రకారం చేస్తాం. ఒట్టి మందులు డైట్ కాదు, స్ట్రెస్ రిలీఫ్ అది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఉంటే డయాబెటీస్ తగ్గడం చాలా కష్టం. సో మీరు స్ట్రెస్ హ్యాండిల్ చేయగలగాలి, తర్వాత మీ ఆహార వ్యవహారాల్లో మార్పులు రావాలి, అలాగే మీరు సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఆ 3 చేస్తూ హాయిగా మీరు టైంకి పడుకొని ఒక 7-8 గంటలు మంచి నిద్రలోకి వెళ్ళి శరీరానికి కావాల్సినంత రెస్ట్ మీరు ఇస్తూ, మనం బయటకు వెళ్ళి తినేటప్పుడు కొంచెం మైండ్ఫుల్గా ఉండి తింటూ ఇవన్నీ చేస్తే చూడండి, మీరు ఎందుకు తగ్గనివ్వ, ఎందుకు మీకు డయాబెటీస్ తగ్గదు, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు వచ్చే మేము పాడ్కాస్ట్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి మధుమేహానికి అన్నది మాట్లాడు. స్టే ట్యూన్డ్. నమస్కారం.